ఇసుక అమ్ముకోవాలి. मस्त शेड्स नाही राणीला అబ్బో కమలాసన్ అగ్నికి ఆరదిస్తున్నాడా? ఇక మొదలెడదామా? ఎందుకు నీకు ఏసు బతుకు? ఎందుకు నువ్వు బతుకుతావు? మీరేనా? అవును నేనే ఇందాక వచ్చి. రామం ఎందుకు రెమో అయ్యాడు? బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? నేను ఒక పూజారిని, అలాగే ఒక ఫ్యాషన్ మోడల్. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నీకు పూజలు చేయటం ఇష్టం లేక మోడలింగ్ వైపు వస్తున్నావా? ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఒక 2 యాంగిల్స్ చూపించారు. ఆ చూపేంట్రా, అడు చూడు. ఆ 2 యాంగిల్స్ లో కూడా టు బి ఫ్రాంక్ నేనైతే అంత ఇంప్రెస్ ఏం కాలేదు. మరి నేను మొదలెట్టనా? మీ డిఫెన్స్ అకాడమీ అపర్ణ లేడీ టైగర్ కోచింగ్ చేసిన ఎంతమంది ఇప్పుడు డిఫెన్స్ లో ఉన్నారు? నేను కోచింగ్ సెంటర్ పెట్టి జస్ట్ 6 months అవుతుంది. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నేను బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నానంటే నేను ఎంత చేసిన గుర్తింపు లేదు మేడం నాకు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా? గుర్తింపు ఇప్పుడు డిఫెన్స్ అకాడమీ పెట్టావు, అక్కడ ప్రూవ్ చేసుకొని తర్వాత ఇక్కడికి వస్తే ఇంకా బాగుంటుంది కదా. అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడాలో చెప్తానా? నాకెందుకో మీరు ఇదేదో వేరే షార్ట్ కట్ లాగా వేరే రీజన్ కోసం చూస్తున్నారేమో గానీ మా స్టూడెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. వచ్చిందండి వయ్యారి. దేనికమ్మా నువ్వు స్ట్రాంగ్ పర్సనాలిటీ నిన్ను ఇంట్లోకి పంపిస్తే నిన్ను చూసి ప్రజలు వావ్ అక్క ఏం చేసిందని అనుకుంటారని మేము అనుకోవాలా? బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. సో ప్లీజ్ సరక whatever, please I want to reach 1 million likes.